ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ జరుపుతామని కేంద్రం తెలిపింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలను జలశక్తి శాఖ ఆహ్వానించింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇచ్చే దిశగా కూడా వెళ్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించడంతో వారిద్దరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు బనకచెర్లపై చర్చకు రాబోమని లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లపై చర్చే అవసరం లేదంటున్నారు. మిగిలిన జల వివాదాలపై చర్చించాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. మీటింగ్ ఎజెండా మారిస్తే హాజరయ్యే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. మరోవైపు మీటింగ్ ఎజెండా బనకచెర్లనే అని ఏపీ మాత్రం ఒక వైఖరి ప్రదర్శిస్తోంది. సో నిన్న ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బనకచెర్ల విషయంలో మాత్రం తెలంగాణ చాలా విముఖంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. బనకచెర్ల అసలు ఎజెండానే కాదని, దీనిపై చర్చ అవసరం లేదని చెప్పి కూడా ఆయన ప్రకటించిన సందర్భం అయితే ఉంది. ఒకవైపు అటు ఏపీ మాత్రం బనకచెర్ల ప్రధాన ఎజెండాగా కన్సిడర్ చేస్తున్నాము, సో కేంద్ర జలమండలి శాఖతో కంపల్సరీగా ఈ విషయాన్ని చర్చిస్తాము అని చెప్పి వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ప్రధానంగా చెప్పండి, బనకచెర్ల విషయం అసలు యాక్చువల్గా తెలంగాణ అయితే అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా కనిపించట్లేదు. మరోవైపు ఏపీ మాత్రం మంకు పట్టుకొని కూర్చుంది. యాక్చువల్గా మాకు బనకచెర్ల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించాల్సిందే, దీనికంటే ఒక సొల్యూషన్ రావాల్సిందే అని ఎలా చూడొచ్చు? ప్రసాద్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి అపెక్స్ సమావేశం ఈ రోజు సిడబ్ల్యూసి సమావేశంలో ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం మధ్యాహ్నం 2:30 ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా ఏపీ ఇప్పటికే దీనికి సంబంధించి సింగిల్ లైన్ ఎజెండాను ఇచ్చిన ఏదైతే బనకచెర్ల అంశంపై చర్చించాలని ఏపీ పట్టుబడతా ఉంది. అయితే తెలంగాణ మాత్రం దీనికి ససేమిరా అంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప ఇది బనకచెర్ల అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా లేము అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఇప్పటికే కృష్ణాపై పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు కావచ్చు, నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం, తుమ్మిడిహట్టు వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు అదేవిధంగా ఏబిఐపి సాయం ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి ఒక కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి అనుమతులకు సంబంధించిన విషయం కావచ్చు, ఇతర ఏవైతే పెండింగ్ అంశాలపై మాట్లాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా తెలంగాణ వైపు నుంచి అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి విముఖత చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరొక లేఖ కూడా రాయడం జరిగింది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అవసరం లేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఇప్పటికే ఇది పర్యావరణ అనుమతులు లేవు. మరొక వైపు డిపిఆర్ ని కూడా ఇప్పటికే సిడబ్ల్యూసీ తిరస్కరించిన నేపథ్యంలో ఇది ఇప్పటికే దీనిపై చర్చించవలసిన సమయం ఇది కాదు, దీనికి చర్చకు మేము రాము, అవసరమైతే ఈ యొక్క మీటింగ్ ను బాయ్కాట్ చేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి ఇతర ఏదైతే బనకచెర్లపై అభ్యంతరాలు తెలిపాయో ఆ బనకచెర్లకు అనుమతి లేదు కాబట్టి అవన్నిటిని కూడా లేఖలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసికి లేఖ రాసిందో ఆ లేఖలో ఇవన్నీ విషయాలు కూడా పొందుపరచడం జరిగింది. ప్రధానంగా ట్రిబ్యునల్స్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుసరించాల్సినటువంటి మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏం జరగబోతా ఉంది? మధ్యాహ్నం 2:30 కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగాలని చెప్పి ఇప్పటికే ఒక ఎజెండా అయితే తయారు చేశారు. ఆ ఎజెండాలో ఏపీ బనకచెర్ల అంశం ఇవ్వడం జరిగింది, తెలంగాణ ఇతర అంశాలపై పట్టుబడతా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వ
నియంత్రణ సంస్థల విశ్వసనీయత ఇప్పటికే దెబ్బతింటుందని చెప్పేసి కూడా తెలంగాణ ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పించే ఏ యొక్క సమావేశానికి కూడా తాము రాము అని, తెలంగాణ ప్రయోజనాలే తమకు అన్నిటికంటే ముఖ్యమని చెప్పి కూడా తెలంగాణ మంత్రులు కానివచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివచ్చు చెప్తున్నారు. మరొక వైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తా ఉన్నారు. మరొక వైపు ఈ బనకచెర్ల అంశం ఏదైతే గోదావరి బనకచెర్ల అంశంపై మరోసారి డిపిఆర్ ను ఆమోదించాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని సిడబ్ల్యూసీని ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ ను కూడా ఆమోదించాలని చెప్పి కూడా ఇటు ఏపీ పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. దానిపై ఏపీ వెనక్కి తగ్గే ఆలోచనలో లేనట్టుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు ఏపీ ఇటు తెలంగాణ ఎవరి వాదన వారిదే అన్నట్టుగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకవేళ ఈ సమావేశంలో ఎజెండా ఇప్పటికే బనకచెర్ల అంశం ఎజెండా అని చెప్తున్నప్పటికీ మరి ఏ అంశాలపై చర్చిస్తారు? తెలంగాణ దీనిపై చర్చకు ససిద్ధంగా అంటున్న నేపథ్యంలో ఇతర అంశాలు చర్చకు వస్తాయా? వస్తే ఏ అంశాలు చర్చకు వస్తాయి? దీనిపై ఏపీ ఎట్లాంటి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తా ఉంది అనేటువంటి చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. మరి సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారా? హాజరవుతే ఏ సమస్యలు చర్చకు వస్తాయనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ఒకవైపు నుంచి వ్యతిరేకిస్తూ వస్తుండగా ఏపీ మాత్రం సమర్థిస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ అయితే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న సందర్భం ఉంది.